Hello everyone, welcome to Neomentas Daily Contemporary Issues. So, ee roju contemporary issues lo modati topic Tejas aircraft. 1985-87 ఆ ప్రాంతంలో మనమే సొంతంగా మిగ్ విమానము F-15 లాంటి విమానాలని తయారు చేసుకోవాలని అనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటికి అంటే దాదాపుగా ఒక 38 సంవత్సరాలకి కంప్లీట్గా తయారైంది. 2017, 18 ఆ ప్రాంతాల్లో మొత్తంగా తయారు చేసాం. ఇది మనమే సొంతంగా తయారు చేసుకున్నటువంటి ఎయిర్క్రాఫ్ట్. సుఖోయ్ మిగ్ అంత హయ్యెస్ట్ కాదు కానీ బట్ పర్వాలేదు, కొంతలో కొంత మనం సొంతంగా ఇండిజినస్గా మొత్తంగా మనమే తయారు చేసుకున్నటువంటి ఎయిర్క్రాఫ్ట్ ఇది. సో దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో డిఆర్డిఓ కొన్ని ట్రయల్స్ చేసింది. సో డిఆర్డిఓకి సంబంధించి ఒక ల్యాబ్ ఒకటి ఉంది బెంగళూరులో, డిఈబిఎల్ ల్యాబ్. సో వీళ్ళు 50,000 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఈ యొక్క తేజాస్ ఎయిర్క్రాఫ్ట్ని మరొకసారి టెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఒక పర్టికులర్ టెక్నాలజీ ఉంది, దాని పేరు ఏంటంటే ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్, OBOGS అని అంటారు దాన్ని, OBOGS. సో ఈ ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే బేసికల్గా ఆన్ బోర్డ్ లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్స్ అవసరం లేదు. సో ఇది బయట ఉన్నటువంటి ఆక్సిజన్ నుంచి తీసుకొని గ్రహించి, జనరల్గా ఆక్సిజన్ కావాలి కదా మనకి, లోపల ఏదైనా బర్న్ అవ్వాలంటే ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ లేకుండా బర్నింగ్ రాదు. సో కాబట్టి ఈ లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా బయట ఉన్న అట్మాస్ఫియర్లోంచే ఇది ఆక్సిజన్ జనరేషన్ అనేటటువంటి దాన్ని చేసుకుంటుంది, అంటే రియల్ టైమ్ ఆక్సిజన్ జనరేషన్ సిలిండర్స్ని చేసుకుంటుంది. సో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టేంత అవకాశం అక్కర్లేదు అనమాట, అంటే ఆ పర్టికులర్ నెసెసరీ అనేటటువంటిది ఉండదు, నెసెసిటీ. సో దీని టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ చూసి సో ఎల్సిఏ ఈ లైట్ వెయిట్ తేజాస్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో PV3 హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ టెస్ట్ చేస్తున్నారు. దీన్ని సర్టిఫైడ్ చేయడానికి కూడా మనకు ఒక సంస్థ ఉంది, సెమీలాక్, సర్టిఫైడ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఒక మిలిటరీకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ సంస్థ ఇది. సో వీళ్ళు సర్టిఫై చేస్తారు. ఇది స్ట్రింజెంట్ ఎయిరో మెడికల్ స్టాండర్డ్స్ని కూడా బాగానే, అంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎగరగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఉంది. అలాగే దీని తాలూకా పర్ఫార్మెన్స్ అండ్ క్యాపబిలిటీస్ చూస్తే ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, డిమాండ్ బ్రీతింగ్ అండ్ ఏరోబెటిక్స్. సాధారణంగా మనకి ఈ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత 50,000 ఆల్టిట్యూడ్లోకి వెళ్ళిన తర్వాత పీల్చుకోవడానికి ఆక్సిజన్ తగ్గిపోతుంది. 20,000 to 25,000 ఫీట్ వరకు మనం వెళ్తే ఆ పర్టికులర్ కొంచెం ట్రైనింగ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఎన్వైర్న్మెంట్లో, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ పీల్చుకోగలుగుతారు. బట్ ద మూమెంట్ వీ క్రాస్ 25,000 ఫీట్ పైకి వెళ్ళే కొలది ఆక్సిజన్ సప్లై అనేటటువంటి చాలా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, డిమాండ్ బ్రీతింగ్ అండ్ ఏరోబాటిక్స్ బాగా అప్పర్ ఆల్టిట్యూడ్స్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్లో ఎలా ఉంటాయి, దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ అండ్ క్యాపబిలిటీస్ ఆధారపడి ఉంటాయి. అలాగే ఫంక్షనల్ అండ్ పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఈ 50,000 ఫీట్ ఆల్టిట్యూడ్ దగ్గర ఇది మీట్ అయింది. అంటే రానున్నటువంటి కాలంలో ఈ సొంతంగా తయారు చేసుకున్నటువంటి లైట్ వెయిట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి ఈ తేజాస్ని భారతదేశం ఇంకా బెటర్గా చేయనుంది. అప్పుడు ఏమవుతుంది, మిగ్ విమానాలు, సుఖోయ్ విమానాలు, అమెరికా నుంచి F-15, F-22, ఈ ర్యాప్టర్ జెట్స్ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన తాలూకా ఎయిర్ ఫోర్స్ కోసం మనమే సొంతంగా మన క్యాపబిలిటీస్తో ఎయిర్ క్రాఫ్ట్ని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే ఇది MiG-29K పేస్లో కూడా ఫ్యూచర్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అని అంటున్నారు. అంటే MiG-29 ఎలా అయితే ఉందో ఈ తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ని కూడా అలాగే తయారు చేసేస్తారు. అప్పుడు ఏమవుతుంది, రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఆపచ్చా. అలాగే ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్, 90% ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా మనదే. అలాగే L&T కంపెనీ వాళ్ళు, లార్సన్ అండ్ టూబ్రో, ఐ థింక్ ఇట్స్ ఎ జర్మన్ కంపెనీ. సో వీళ్ళు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్గా ఉన్నారు. ఇందులో సిస్టమ్ నేమ్స్ కూడా ఏమున్నాయంటే ఇంటిగ్రేటెడ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్, టెక్నాలజీ ఇందులో OBOGS టెక్నాలజీని వాడారు. అలాగే ఆల్టిట్యూడ్ 50,000 ఫీట్ ఆల్టిట్యూడ్ని టెస్ట్ చేశారు. ఇది లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉండకుండా పైలట్ సేఫ్టీని పెంచుతూ 50,000 ఆల్టిట్యూడ్లో ఎగరగలిగేటటువంటి సామర్థ్యాన్ని తీసుకొచ్చింది. లాస్ట్ టైం దీని మీద క్వశ్చన్స్ అడిగాడు, మళ్ళీ కూడా దీని మీద అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్. తెలిసిందే కదా, మనుషులకి ఎలా అయితే డిసీజెస్ వస్తాయో పశుపక్షాదులకు కూడా డిసీజులు వస్తాయి. సో ఈ డిసీజ్ కంట్రోల్ కోసమే లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, LHDCP అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఇది ఏంటంటే యానిమల్ తాలూకా హెల్త్ని ఇంప్రూవ్ చేస్తారు. ఎట్లా, టీకాలు వేస్తారు. టీకాలు వేసిన యానిమల్స్కి ఈ మధ్యన మనకి చెవులకు కమలాలు పెట్టినట్టు వాటికి కూడా చెవులకు కుడుతున్నారు. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవులు, ఎద్దులు వీటిని చూస్తే ఆ చెవులకి ఏవో ఒక ఎల్లో కలర్లో వేస్తారు. అదేంటంటే ఇవే ఆ ప్రొపలైటిక్ వ్యాక్సినేషన్స్ అనమాట. సో డిసీజ్ సర్వేలెన్స్, ఏవైనా వ్యాధులు వస్తే దీంతోపాటు వెటర్నరీ డాక్టర్స్
కి సంబంధించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్థెన్ చేయడం ఈ ప్రోగ్రామ్ తాలూకా ముఖ్య ఉద్దేశం. ఇందులో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఈ యొక్క యానిమల్స్కి చాలా డిసీజెస్ వస్తాయి, లైక్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని. ఈ మధ్యకాలంలో కొన్ని వైరల్ డిసీజులు కూడా వస్తున్నాయి యానిమల్స్కి. సో ఇలాంటి డిసీజెస్ అన్నింటిని కూడా కంట్రోల్ చేయడానికి నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇందులోనే భాగంగా వస్తుంది. అలాగే లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇది కూడా అందులోకి వస్తుంది. పశు ఔషధి అంటే పశువులకి ఇచ్చేటటువంటి కొన్ని మందులు, ఇది ఒక న్యూ కాంపోనెంట్. ఇది ఏంటంటే మనుషులకి ఏ విధంగా అయితే జెనరిక్ మెడిసిన్స్ని సప్లై చేస్తున్నామో పశుపక్షాదులకు కూడా జెనరిక్ మెడిసిన్స్ని భారతదేశంలోనే డెవలప్ చేస్తున్నారు. అంటే పశుపక్షాదులకు కూడా ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు మెడిసిన్స్ వేయాలి, అవి ఎక్కువ కాస్ట్ ఉన్నాయనుకోండి, రైతులు ఎట్లా కొనుక్కోగలుగుతారు? సో వాళ్ళకు కూడా తక్కువ ధరలకే అందించడానికి ఈ జెనరిక్ మెడిసిన్స్ అనేటటువంటి వాటిని రిలీజ్ చేస్తున్నారు పిఎం సమృద్ధి కేంద్ర అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా. ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలోకి లైఫ్ స్టాక్ కంట్రోల్ డిసీజ్ ప్రోగ్రాంలోకే వస్తాయి. అలాగే దీనికి సంబంధించి సబ్ కాంపోనెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పెస్టి డిసీజ్, పెటిస్, రుమినెంట్స్ అండ్ స్వైన్ ఫీవర్, ఇదే ఒక రకమైన జబ్బు ఇది. సో ఇట్లాంటి జబ్బుల్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి కొన్ని ప్రోగ్రాములు. అలాగే వెటర్నరీ హాస్పిటల్స్ అండ్ మొబైల్ వెటర్నరీ యూనిట్స్ అంటే సాధారణంగా పల్లెటూరులో మనకి పశుపక్షాదులకు సంబంధించి హాస్పిటల్స్ ఉంటాయి. అలాగే మొబైల్ వెటర్నరీ యూనిట్స్ ఉంటాయి. అంటే ఓ పెద్ద వ్యాన్ ఒకటి తీసుకెళ్తారు, వచ్చి ఒకే రోజు పల్లెటూరులో టీకాలు వేసిపోతారు. దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇంకో ఇదే దీని తాలూకా ఎబ్రివేషన్ ఇది. డోర్ స్టెప్ యానిమల్ హెల్త్ కేర్ని కూడా తీసుకొస్తున్నారు. అలాగే అస్కాడ్, అసిస్ట్ స్టేట్స్ ఇన్ కంట్రోలింగ్ ఎగ్జాటిక్, ఎమర్జెంట్ అండ్ జూనోటిక్ డిసీజెస్. జూనోటిక్ అంటే ఒక జంతువు నుంచి మరో జంతువుకి సంక్రమించేటటువంటి వ్యాధులు, ఇంక్లూడింగ్ లంపీ స్కిన్ డిసీజ్ అంటే ఒంటి మీద బొబ్బలు వస్తాయి ఎవరికి? జంతువులకి. సో ఇట్లాంటి డిసీజెస్ని కూడా కంట్రోల్ చేసేటటువంటి విధంగా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్గా అడుగుతాయి. సాధారణంగా గుర్తుండవు, మామూలు వ్యాధులే గుర్తుండవు, పశువులకు వచ్చే వ్యాధులు ఆడ గుర్తుంటాయి మనకి. అలాగే అదర్ లైఫ్ స్టాక్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఇది అంటే ఫోకస్ ఆన్ ఆంట్రప్రీనర్షిప్ అండ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్. ముఖ్యంగా పౌల్ట్రీస్లో ఇప్పటి వరకు మనం ఆ బ్రాయిలర్ కోళ్ళనే తింటున్నాం. అట్లా కాకుండా ఇంకా కొత్త రకాల తాలూకా కోళ్ళని వీటిల్ని ఆ టైప్ ఆఫ్ బ్రీడ్స్ని అభివృద్ధి చేయడము. అలాగే షీప్, పిగ్గరీ, ఫాడర్ డెవలప్మెంట్. ముఖ్యంగా ఇప్పుడు మన దేశంలో వస్తున్నటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి పశుపక్షాదులకి ఫుడ్ ఉండట్లేదు. ఎందుకంటే ఇది వేరే రీసోర్సెస్కి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి బయోఫ్యూయల్స్ ఉన్నాయనుకోండి, ఈ బయోఫ్యూయల్స్ కోసం ఈ పశుపక్షాదులు తినేటటువంటి గడ్డిని దీనికి ఆల్టర్నేట్గా తరలిస్తున్నారు. మరి పశుపక్షాదులు ఏం తినాలా? సాధారణంగానే మనకి తెలుగులో సామెత ఉంటుంది, ఏం లేకపోతే గడ్డి తిని అంటారు. ఆ గడ్డి కూడా లేదు ఇప్పుడు, మరి ఇంకేం తినాలా పశువులు? సో అది ప్రోగ్రామ్. దానికి సంబంధించి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్. అలాగే యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెలిసిందే. పశుపక్షాదులకి హాస్పిటల్స్కి సంబంధించి ఆ యానిమల్ హస్బెండరీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడము. అలాగే మిల్క్ అండ్ మీట్ ప్రాసెసింగ్ కెపాసిటీస్ని కూడా మనం అధికం చేయాలి. ఎందుకంటే మిల్క్ అనేది 24 అవర్స్కి తక్కువ సమయమే నిలవ ఉంటుంది. సో దీన్ని మనం ప్రాసెసింగ్ చేసి అందులోంచి ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకొస్తే అవి ఎక్కువగా నిలవ ఉంటాయి. అలాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్, ఇదేంటంటే బొవైన్ ప్రొడక్టివిటీ అంటే పాలిచ్చేటటువంటి జంతువుల తాలూకు ఉత్పాదకతను పెంచడం. భారతదేశంలో చాలా తక్కువ. సాధారణంగా భారతదేశంలో పంజాబ్ తప్ప మిగతా ప్రాంతాలు తీసుకుంటే ఒక జంతువుని కనుక మీరు తీసుకుంటే, ఒక బర్రెని తీసుకున్నారనుకోండి, 3 నుంచి 4 లీటర్లు మాత్రమే పాలిస్తుంది మంచి బర్రె అయితే. అదే మీరు న్యూజిలాండ్ లాంటి ప్రాంతాలు వెళ్ళారనుకోండి 7 నుంచి 8 లీటర్ల పైన ఇస్తుంది. ఆవు అయితే అక్కడ 20 లీటర్ల వరకు ఇస్తుందట పాలు. సో ఆ బొవైన్ ప్రొడక్ట్స్ అట్లా ఉంటాయి. అందుకే మీరు న్యూజిలాండ్ కౌస్ అని కొట్టండి, ఒక్కొక్కటి ఇంత ఉంటాయి. మన కౌస్ మామూలుగా నాకు లెక్కే బక్కలా ఉంటాయి. సో ఏమిస్తే బక్కలా ఉంటే పాలాడిస్తాయి అవి. సో కాబట్టి ఆ రకంగా వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద బొవైన్ ప్రొడక్టివిటీ. అలాగే మిల్క్ ప్రొడక్షన్ని పెంచాలి. థర్డ్ది మీ అందరికీ తెలిసిందే, భారతదేశంలో అంతరించిపోయినటువంటి ఒక జీవి 1960లో చీతా, చిరుతపులి. అన్ఫార్చునేట్లీ చాలామందికి చీతాకి అలాగే ఇందులోనే ఇంకొకటి ఉంటుంది, చిరుతపులిలోనే మచ్చల పులి అని ఒకటి ఉంటుంది. సో ఇందులో రకాలు ఉంటాయి యాక్చువల్గా, లైన్స్, అలాగే జాగ్వర్, లెపర్డ్ అని చెప్పేసి. చాలామంది లెపర్డ్కి చీతాకి కన్ఫ్యూజ్ అవుతుంటారు. లెపర్డ్ అంటే చెట్లు ఎక్కుతుంది, జాగ్వర్ అంటే ఎక్కువగా నీరు చెట్టు కలిసినటువంటి ప్రాంతంలో ఉంటుంది. లెపర్డ్ ఈజ్ సో ఫేమస్ వన్ కమ్స్ టు క్లైంబింగ్ ట్రీస్. చీతా ఈజ్ ఫేమస్ ఇన్ రన్నింగ్, ఫాస్టెస్ట్ 4-legged యానిమల్ ఆన్ ఎర్త్. ఇది పిల్లి జాతికి, అన్ని పిల్లి జాతికి చెందినవే. ఇది చాలా చిన్నది ఉంటుంది ఉన్న క్యాట్స్లో, బిగ్ క్యాట్స్లో ఇది చాలా చిన్న క్యాట్. ఇది భారతదేశంలో దీన్ని చంపేశారు, మొత్తం అంతరించిపోయింది. అయితే మనం చాలా దేశాల నుంచి, నమీబియా లాంటి ప్రాంతాల నుంచి వీటిని పట్టుకొచ్చి మళ్ళీ ఇండియాలో పెట్టాం. చాలా వరకు పెట్టినటువంటి చీతాలన్నీ చచ్చిపోయాయి ఈ ఎన్వైరన్మెంట్ని అడాప్ట్ చేసుకోలేక. అయితే మళ్ళీ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. కునో నేషనల్ పార్క్లో మొట్టమొదటిసారి నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి చిరుతపులను ఇంట్రడ్యూస్ చేశారు.
కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంది. అయితే ఇప్పుడు ఆ మధ్యప్రదేశ్లో పెట్టిన చిరుతపులు చాలా వరకు చచ్చిపోయాయి. ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్స్ కొత్త హ్యాబిటేట్స్లో పెడుతున్నారు. ఉదాహరణకి బన్నీ గ్రాస్ ల్యాండ్స్, ఎందుకంటే ఈ చిరుతపుల్లన్నీ కూడా గడ్డి ఎక్కువగా మొలిచేటటువంటి ప్రాంతాలు, గ్రాస్ ల్యాండ్స్ ఎక్కువగా పరిగెత్తడానికి అనుయోగ్యంగా ఉండాలి, ఆ ప్రాంతాల్లోనే బ్రతుకుతాయి సెమీ రేడ్ ఏరియాస్లో. అలాగే గాంధీనగర్ శాంచురీ మధ్యప్రదేశ్, ఈ ప్రాంతాలు ఇప్పుడు మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. 7th నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ మీటింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. బ్యాక్గ్రౌండ్ అలా ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 1952లో దీన్ని వేటాడి దీని తాలూకా హ్యాబిటేట్ను లాస్ చేసి ఈ జంతువుని మొత్తంగా అంతరింపజేశాం. అంటే భారతదేశంలో చిరుతపులులు లేకుండా చేశాం. అయితే వరల్డ్ ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ బిగ్ క్యాట్స్ అనేటటువంటి ఒక ప్రోగ్రాంలో భాగంగా ఈ చనిపోయి అంతరించిపోయినటువంటి జంతువుని మళ్ళా మన ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఆఫ్రికా నుంచి ఈ యొక్క జంతువులు తీసుకొచ్చి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. అదే చీతా రీఇంట్రడక్షన్ ప్రాజెక్ట్. అయితే ఈ కునో నేషనల్ పార్క్లో మొదటి బ్యాచ్లో నమీబియా నుంచి 2022లో 8 చీతాలను తీసుకొచ్చారు. రెండో బ్యాచ్లో 12 చీతాలు తీసుకొచ్చారు. ఇందులో 7 చచ్చిపోయినాయి. ఓకే, సెప్టిమేషియా అనేటటువంటి ఒక రోగంతో ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్కి అవి అడాప్ట్ అవ్వలేక ఎక్కడో కొత్త ఇళ్ళకి తీసుకొచ్చారు, అద్దెంటికి తీసుకొచ్చి మమ్మల్ని అద్దెకట్టమంటున్నారు అనే ఉద్దేశంతో చచ్చిపోయినాయి అవి. అలాగే రిప్రొడక్షన్లో ఏమైందంటే ఈ మిగిలినటువంటి కొన్ని చీతాస్కి ఒక 17 పిల్లలు పుట్టినాయి. 17లో 5 చచ్చిపోయాయి, మళ్ళీ 12 పిల్లలు సర్వైవ్ అయ్యాయి. అయితే ఈ 12 పిల్లలు ఒక ఆశ్చర్యకరంగా ఏంటంటే ఇవి ఇప్పుడు భారతదేశాన్ని వాళ్ళ ఇల్లు అని భావిస్తున్నాయి. ముందున్నటువంటి చీతాలు నమీబియా మా ఇల్లు, మమ్మల్ని తీసుకొచ్చి భాష తెలియని భారతదేశంలో అద్దెకి పెట్టారు అని ఫీల్ అయ్యాయి అనమాట. కానీ ఇప్పుడు వచ్చిన చిరుతపుళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్కి బాగా సెట్ అవుతున్నాయట. సో ఇప్పుడు వీటిని ఇంట్రడక్షన్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు గుజరాత్లో మనకి ఏషియా లార్జెస్ట్ ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్, అక్కడ ఏషియాటిక్ లైన్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాంతంలో 2500 స్క్వేర్ కిలోమీటర్లో ఈ యొక్క చిరుతల్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు. అది కనుక చేస్తే మళ్ళీ దీని తాలూకు సంతతి పెరిగేటటువంటి అవకాశం ఉంది. అక్కడ వైల్డ్ లైఫ్లో కూడా బఫెలో, క్యాటిల్, 250 పైగా బర్డ్ స్పీషీస్ ఇవన్నీ ఉన్నాయి. సెమీ రేడ్ ల్యాండ్స్కేప్ కాబట్టి వేటాడడానికి ఇవి తినడానికి కూడా జంతువులు చాలా సమృద్ధిగా ఉంటాయి ఆ ప్లేస్లో, గుజరాత్లో. ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఆఫ్టర్ మధ్యప్రదేశ్. గాంధీనగర్ శాంచురీ మధ్యప్రదేశ్లో కూడా ఇక్కడ మందాసూర్, నిమూచి డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఇది వైల్డ్ డాగ్స్, డోల్స్ అని అంటారు, మొరగదు అది. చింకారాస్ అంటే ఒక రకమైనటువంటి జింక లాంటి జీవి, లెపర్డ్స్, అదర్ క్రొకడైల్స్ ఈ ప్రాంతాల్లో ఉంటాయి. హ్యాబిటేట్ ఇక్కడ కూడా సెమీ ఎరిడ్ టెరైన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆ యొక్క చిరుతలు బతికేటటువంటి అవకాశం ఉంది. సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే బయోడైవర్సిటీ. ఎప్పుడైనా కూడా ప్రిడేటర్స్, చాలామంది ఇంటర్నెట్లో కొంతమంది ఉంటారండి. సో వీళ్ళందరూ ఏమంటారంటే ఎక్కడైనా మనకి ఒక వీడియో తీస్తున్నప్పుడు పులి వెళ్ళి జింకని చంపేస్తుంది అనుకోండి, మరి వీడియోగ్రాఫర్ వెళ్ళి దాన్ని సేవ్ చేయొచ్చు కదా అని అంటారు. నాకు అర్థం కాని విషయము, మేక ఆకులు తినాలి, పులి మేకను తినాలి. ఇవి రెండు తిన్నప్పుడే బయోడైవర్సిటీ కరెక్ట్గా ఉంటుంది. లేదంటే మేకల సంతతి పెరిగిపోయింది అనుకోండి, అడవి పచ్చగా ఉన్నటువంటి అడవి ఎండుగా తయారవుతుంది. ఎందుకంటే మేకలకి ఆకలి ఎక్కువ, అవి తింటూనే ఉంటాయి. తిని ఏం చేస్తాయి, మళ్ళీ రిప్రొడ్యూస్ చేస్తాయి, అంటే వాటి సంతతి పెరిగిపోతుంటుంది. మరి వీటికి ఎవడు పెడతాడు భోజనం? పులి లేదనుకోండి, ఈ మేకల జనాభా పెరిగిపోయి మనుషుల జనాభాని దాటేస్తుంది. ఆస్ట్రేలియాలో అదే జరిగింది. కంగారూస్ జనాభా దాటేసింది మనుషుల కన్నా. అప్పుడు ఆస్ట్రేలియన్ ప్రభుత్వం కంగారూస్ని గెల్లబెట్టి కాల్చేసేటటువంటి ఒక ఆర్డర్ ఇచ్చింది, హంటింగ్ ఇవన్నీ కూడా. సో అప్పుడు భారతదేశంలో ఇంకే ప్రాంతాల్లోనే అలా చేయాలి. అందుకే నేచర్ తాలూకా ఈ సృష్టి చాలా పర్ఫెక్ట్గా సృష్టించబడింది. అందుకే ఏం చేస్తారు, నేచర్లో మేకలు ఉన్నాయనుకోండి, వాటి సంతతి పెరిగిపోకుండా ఫుడ్ చైన్లో భాగంగా వాటిని చంపేటటువంటి కొన్ని జీవాలు వస్తాయి. అవే ప్రిడేటర్స్. పులులు, సింహాలు, నక్కలు, హైనాలు, కుక్కలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో మెసేజ్ పెడుతుంటారు, నేను అట్లాంటి వీడియోస్ నాకు బాగా ఇంట్రెస్ట్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూడడం, కింద ఆ వీడియోగ్రాఫర్ వెళ్ళి దాన్ని రక్షించవచ్చు కదా అని. మరి పులికి భోజనం ఎవడు పెడతాడు? కేఎఫ్సి తాత. సో ఇట్లానే ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ ప్రిడేటర్స్ ఉంటేనే బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం బతికుంటుంది. సో కాబట్టి ఈ చీతా అనేటటువంటిది ఈ ప్రే పాపులేషన్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. మేకలు, జింకలు ఈ పాపులేషన్ పెరిగిపోకుండా, దానివల్ల జెనెటిక్ డైవర్సిటీ పెరుగుతుంది. ఇన్బ్రీడింగ్ అనేటటువంటి రెడ్యూస్ అవుతాయి. చీతాస్ రకరకాల లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. హిస్టోరిక్ పాపులేషన్, భారతదేశంలో చాలా ఎక్కువగా పాపులేషన్ ఉండేది చీతాస్ ఒకప్పుడు. బ్రిటిషర్స్ ఎక్కువగా చంపేశారు వీటిని వచ్చి వేటలో భాగంగా. కాబట్టి వీటిని మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేసి మోర్ దెన్ 50 to 100 చీతాస్ని పెంచగలిగితే వాటి జనాభా వృద్ధి చెంది బయోడైవర్సిటీ పెరుగుతుంది. దీనికి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే హెల్త్ రిస్క్లు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా చీతాస్కి. ఆ ప్రాంతంలో తెచ్చారు కాబట్టి ఈ ప్రాంతంలో అవి బ్రతకలేకపోతున్నాయి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాంటాక్ట్స్. కొన్నిసార్లు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషుల మీద పడడం, ఆ మనిషి దాన్ని చంపేయడం,
ఇట్లాంటి హ్యూమన్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటున్నాయి. హ్యాబిటాట్ అడాప్టేషన్, ఎప్పుడైతే ఈ ప్రేని కనుక మనము ఈ సక్సెస్ఫుల్ డిపెండ్స్ అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ప్రే అవైలబిలిటీగా ఉండాలి. ఇప్పుడు చిరుతపుల్ని పెట్టారు, ఈ చిరుతపుల్ని చంపడానికి అక్కడ జింకలు ఇవన్నీ ఉంటేనే ఆ చిరుతపుల్లు బతుకుతాయి. బాగా వేటాడితే ఒంటికి ఎక్సర్సైజ్ దొరుకుతుంది, బాగా వేగంగా పరిగెడితే తింటాయి. సో ఈ రకంగా మనం ఆ టెరిటోరియల్ అడ్జస్ట్మెంట్స్ అండ్ డిసీజ్ కంట్రోల్స్ని చేయగలిగితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఫోర్త్ టాపిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. సాధారణంగా మార్చి ఫస్ట్ వీక్లో ఆయుష్మాన్ జన్ ఔషధికి సంబంధించి ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఉంటుంది, జన్ ఔషధి ప్రోగ్రామ్కి సంబంధించి. సో దీనికి ఇప్పుడు కొత్తగా ఆయుష్మాన్ భారత్లోనే భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ని తీసుకురావాలని అనుకుంటున్నారు. ఏంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అంటే, ఢిల్లీలో 3 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ని పెడతారట. ఎందుకంటే పేషెంట్ కేర్ని చూసుకోవడం కోసం. ఏంటి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అంటే కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్ సర్వీసెస్ అందిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్స్ లాంటివి, హాస్పిటల్స్ కాదు ప్రైమరీ హెల్త్ కేర్ యూనిట్స్ లాంటివి హాస్పిటల్స్. సో ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్, రిహాబిలిటేటివ్, పెలిటేటివ్ అన్ని రకాల కేర్స్ ఇందులో ఇస్తారు. ఇది ఏంటంటే ఫ్రీ ప్రైమరీ హెల్త్ కేర్ ఉంటుంది ఇందులో, అలాగే సెలెక్టివ్ హెల్త్ కేర్ నుంచి యూనివర్సల్ ఫ్రీ ప్రైమరీ హెల్త్ కేర్ వరకు అన్ని రకాల హెల్త్ కేర్ ఆప్షన్స్ని ఇందులో ఉండేటట్టుగా ఈ మందిర్స్ని గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. సో దాదాపుగా 1,50,000 సెంటర్లు కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ ఇవ్వాలి దేశవ్యాప్తంగా అనేది దీని యొక్క ఉద్దేశం. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన మీకు తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు 10 కోట్ల మంది పూర్ పీపుల్ అండ్ వల్నరబుల్స్కి. జనవరి 31, 2025కి మనకి 1,76,000 మందిర్లు ఆల్రెడీ ఆపరేషనలైజ్డ్ అయ్యాయంటే ఇండియాలో. బేసికల్గా ఆల్రెడీ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్నే జన ఆరోగ్య మందిర్స్గా పేరు కూడా మార్చారు. సో ఈ రకంగా మనం ఈ టాపిక్ని చూడొచ్చు. అలాగే ఆయుష్మాన్ భారత్ గురించి మీకు తెలుసు, 2017లో తీసుకొచ్చారు. యూనివర్సల్ హెల్త్ కేర్ ఇవ్వడం కోసం వరల్డ్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్. 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారు ఒక ఫ్యామిలీకి ఒక సంవత్సరానికి. సెకండరీ అండ్ టెర్షరీ హెల్త్ కేర్ కోసం 12 కోట్ల ఫ్యామిలీస్ని ఇది కవర్ చేస్తుంది. దాదాపుగా 55 కోట్ల మందికి ఇది బెనిఫిట్ ఇస్తుంది. సో విచ్ ఈజ్ ఆల్మోస్ట్ బోటమ్ 40% ఆఫ్ ద పాపులేషన్ ఫోకస్ చేస్తారు. ఇది గతంలో వచ్చినటువంటి ప్రోగ్రామే. సో ఇట్ ఈస్ నాట్ ద డిఫికల్ట్. లాస్ట్ ఇష్యూ, అద్భుతమైన ఇష్యూ, వరల్డ్ ఒబిసిటీ డే. అంటే ఊబకాయానికి కూడా ఓ రోజు ఉందట. ఇదే వరల్డ్ ఒబిసిటీ డే. ఈ వరల్డ్ ఒబిసిటీ డేని మార్చి 4 తీసుకుంటారు. ఇది వరల్డ్ ఒబిసిటీ ఫెడరేషన్ అని ఉంది. ఈ ఫెడరేషన్లో అన్ని దేశాలు భాగంగా ఉంటాయి దాదాపు. సో వీళ్ళు ఈ డేని జరుపుతారు. 2025కి ఒక థీమ్ ఉంది, చేంజింగ్ సిస్టమ్స్. వ్యవస్థల్ని మార్చాలా, ఆరోగ్యమైన జీవితాన్ని జీవించాలా, హెల్దియర్ లైఫ్స్. ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఒబిసిటీ గురించి అవేర్నెస్ పెంచాలి. ఎందుకంటే చాలామంది ఊబకాయాన్ని చాలా సిల్లీగా తీసుకుంటారు. దానివల్ల షుగర్లు వస్తాయి, గుండె నొప్పులు వస్తాయి, ఇంకా రకరకాల రోగాలు వస్తాయి. అలాగే బెటర్ పాలసీస్, మంచి విధానాలను దీని గురించి తీసుకోవాలి. ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్, అలాగే వెయిట్ స్టిగ్మా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కన్సిడర్ చేయాలి, అంటే కొంచెం ఎక్సర్సైజులు చేయడం ఇవన్నీ. ఈ వరల్డ్ ఒబిసిటీ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం భారతదేశంలో 50% వరకు జనాభా అసలు ఏ రకమైన ఎక్సర్సైజులు చేయరట. ఏ రకమైన ఎక్సర్సైజులు చేయకపోతే ఏమవుతుంది? అన్ని చోట్ల కొవ్వు పేరుకుంటుంది ఆబ్వియస్గా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ప్రొజెక్టెడ్ రైజ్ 2050 కల్లా దాదాపుగా భారతదేశంలో 44 కోట్ల మంది ఊబకాయలు ఉంటారట. సో చైనా తర్వాత అత్యంత బరువు కలిగినటువంటి వ్యక్తులు మన దేశంలో వాళ్ళే అవుతారు. చిల్డ్రన్ ఒబిసిటీ కూడా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో. 1990లో 46 లక్షల మంది ఉంటే 2021లో ఊబకాయలు చిన్నపిల్లలు 1,30,00,000 ఉన్నారు. ఇప్పుడు 1,60,00,000కి పెరుగుతారట 2050కి. గర్ల్స్లో కూడా 45 లక్షలు 1990లో ఉంటే 2021లో 1,24,00,000, 1,44,00,000 2050లో పెరుగుతారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం చెప్తుందంటే ఉమెన్లో 24%, మెన్లో 23% ఆల్రెడీ ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉన్నారు. అలాగే ఇవన్నీ ట్రెండ్స్ ఏం చెప్తున్నాయి మనకి? ఖచ్చితంగా ప్రజా ఆరోగ్య రీత్యా మనం కొన్ని వ్యవస్థలను సృష్టించి ఈ టైప్ ఆఫ్ ఒబిసిటీని మనం అరికట్టకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులకి దారితీస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ వరల్డ్ ఒబిసిటీ టాపిక్. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ పిఐ. మళ్ళీ మనం యథావిధిగా రేపటి సెషన్లో కలుద్దాం.